ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును ఎవరైనా పొగిడినా, ఆయనకు మంచి పేరొచ్చే పని జరిగినా వైసీపీ పెద్దకు అస్సలు నచ్చదు. ఆయనకు నచ్చకపోతే వైసీపీ నాయకులకు నచ్చదు. వెంటనే ఫేక్ వార్తలు, తప్పుడు కథనాలతో ఎదురుదాడి ప్రారంభిస్తారు. వ్యక్తులైనా, సంస్థలైనా, చివరికి రాజధాని నగరమైన వైసీపీ బాస్కి నచ్చకపోతే ఆ పార్టీ బూత్ బ్యాచ్కి టార్గెట్ అవ్వాల్సిందే. రాజధాని అమరావతి నుంచే జగన్ అండ్ కో ఎదురుదాడి ఎలా ఉంటుందో ఏపీ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. రాజధాని ప్రాంతాన్ని ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, వరదల్లో కొట్టుకుపోతుంది, భూములోకి కుంగిపోతుందని రకరకాల దుష్ప్రచారాలు చేశారు. భూములిచ్చిన రైతులను హింసించారు. రాజధాని కోసం ఉద్యమం చేసిన మహిళలను వేశ్యలని కించపరిచారు. కోర్టుల్లో కేసులు వేసి రాజధాని నిర్మాణం అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఎందుకు చేశారంటే, అమరావతిలో రాజధాని రావడం వైసీపీ అధినేతకు ఇష్టం లేదు. ఆయన ఎక్కడో రాజధాని ఏర్పాటు చేసి భారీ హైప్ క్రియేట్ చేసి భూముల ధరలు పెంచాలనుకున్నారు. కానీ ఆ ఛాన్స్ మిస్ అయింది. అమరావతి నిర్మాణం పూర్తయితే ఏమీ లేని చోట మహానగరాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు సొంతమవుతుంది. ఛాన్స్ మిస్ అవ్వడం కంటే బాబుకు పేరు రావడం అస్సలు నచ్చని వైసీపీ బ్యాచ్ అవకాశం వచ్చినప్పుడల్లా అమరావతి మీద విషం కక్కుతూనే ఉన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆప్త మిత్రుడైన చంద్రబాబును పొగిడారు. చంద్రబాబు గురించి 4 మంచి మాటలు చెప్పినందుకు వైసీపీ బ్యాచ్ రజనీకాంత్ని నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టింది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విశాఖకు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చినప్పుడు ఇదే రచ్చ. అమెరికా వెలుపల ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారని అందరూ చంద్రబాబుని అభినందిస్తుంటే, జగన్ అండ్ కో మాత్రం డేటా సెంటర్లపై విషం కక్కారు. డేటా సెంటర్లతో ఉద్యోగాలు రావు, రేడియేషన్ పెరుగుతుంది, కరెంటు కోతలు వస్తాయని రకరకాల ప్రచారాలు చేశారు. లేటెస్ట్ గా ఏపీ గబ్బు గోబెల్స్ బ్యాచ్ బిల్గేట్స్ మీద పడింది. సంపాదించిన దాంట్లో 90% సమాజ సేవ కోసం విరాళం ఇచ్చిన బిల్గేట్స్ తన గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఏపీలో పేదలకు మంచి చేయాలని రాష్ట్రానికి వచ్చారు. కానీ చంద్రబాబు పిలిస్తే వచ్చారన్న ఒకే ఒక్క కారణంతో బిల్గేట్స్ పై విషయం చిమ్మారు. కరోనా వైరస్ ని బిల్గేట్స్ సృష్టించారనే కొత్త విషయాన్ని బ్లూ మీడియా కనిపెట్టింది.